ప్రొడ్యూసర్ గారి గురించి వచ్చింది కాబట్టి ఒక మాట అన్న, మీరు వచ్చేసి ఫిల్టర్లెస్, అసలు ఏది దాచుకోకుండా చెప్పి మాకు ఎప్పుడైనా ఒకసారి ఫిల్టర్ అవచ్చేమో కానీ ప్రొడ్యూసర్కి రాదు. అసలు ఫిల్టరే లేదు, ఫిల్టర్ అనే వర్డే లేదు డిక్షనరీ. ఇక్కడ ఫిల్టర్ లేదు, అక్కడ ఫిల్టర్ లేదు. అంటే రమణ్ వెరీ వెరీ ఓపెన్. వచ్చేసి రెండో సినిమా తర్వాత వెళ్ళినప్పుడు వచ్చేసి మామూలుగా ఏదో ఎక్కడో కార్ చేసి ఎందుకు అబ్బాయి వదిలే నెక్స్ట్ మాట్లాడుకుందాం, ఇంకా ఎక్కడ ఏంటి నో ఫిల్టర్ అండ్ చాలా చాలా జెన్యూన్. అలాగే నేను ఇంకో సినిమాకి వెళ్ళినప్పుడు కూడా మీకు చెప్పినట్టే, యాక్చువల్లీ సార్ కథ చెప్పినప్పుడు వచ్చేసి వెంకీ నాళ్ళు బిజీగా ఉన్నాను, మరి నువ్వు వెయిట్ చేయగలవా చెయ్యి, లేకపోతే మరి నేను ఎవరిని వెయిట్ చేయమని మాత్రం నేను అన్నాను, చూసుకో అంటే. నాకు అలాగే ఒక 2-3 monthsలోనే ఇలాగా ధనుష్ గారికి ఇలా సెట్ అయింది. సెట్ అయిన తర్వాత వచ్చేసి ఫస్ట్ రవణగా వచ్చేసి అప్పటికి ఇంకా కోవిడ్ టైమ్స్ అంటే రవణ ఒకసారి కలవచ్చా అంటే వెంటనే వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ఏంటబ్బా ఏంటి విషయం అంటే, రవణ ఇలాగ ఆపర్చునిటీ వచ్చింది, వెరీ గుడ్ చేసేద్దాను, సూపర్ యాక్టర్ చేసాను, అసలు మళ్ళీ ఆలోచించుకో, కానీ నువ్వు నాకు చెప్పావు చూడు నాకు నచ్చావు. మరి సినిమా చూసినది ఏమన్నా అది కూడా చెప్పు. ఏది సినిమా చూసినది నాకు డౌట్ అయితే అది కూడా చెప్పు. రాను ఫోన్ చేసి చూసినప్పుడు చాలా బాగుంది, నేనైతే ఇలా చేసేవాడిని. నేను అసలు బాగోలేని ఫీలింగ్ నాకు. లేదన్న తనే ఉంటాడు, లేదు ఇప్పుడు నువ్వు ఉంటే ఒకలా ఇలా ఉంటుంది తను కాబట్టి ఇలా ఉంది అని తను అంటాడు, ఫైన్ బాగుంటుంది. సో అలా ఎక్కడ వచ్చేసి నో గ్రడ్జెస్ నథింగ్, నా దగ్గరికి వచ్చేసి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తాం ఏంటి, లేకపోతే వెయిట్ చేయలేడా, ఇలాంటి అసలు మామూలుగా ఎక్కడ జీరో క్లారిటీ. అందుకే మామూలుగా ఈ రోజు వరకు ఇంకా మేము కలిసి పని చేయలేదు, కానీ వచ్చేసి ఇప్పటికి రవణ అంటే అన్నే. సో బేసిక్గా మీరది, మా వంశీ గారు వచ్చేసి తెలిసిందే వచ్చేసి ఎవడడిగాడు అని టైప్లో మాట్లాడుతూ ఉంటాడు. ఎట్ట అన్నా అసలు మీ ఇద్దరికి ఎట్ట సెట్ అయింది? అందుకే సెట్ అయిందేమో. అంటే తన ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, నాదేమో ఏదైతేనే బస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇస్ వంశీ. కానీ ఎవరన్నా నేను ఆయనతో ఇప్పుడు ఇది 4వ సినిమా, ఇది స్టార్టింగ్ మీరు బయట రారు కదా, ఇక అక్కడే ఉంటారు ఇక. అదేం లేదన్నా బలవారే ఏంటంటే అంటే కంఫర్ట్ గా అన్ని ప్రాపర్ గా ఉంటే ఇంకెక్కడికి వెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. అసలు ఎందుకంటే సార్ అనే సినిమా విషయంలో ఎవరు నమ్మని టైంలో నమ్మాడు ఆయన. అది ఉంది, ఫైట్ చేశాడు నా కోసం, ఫైట్ చేసాడు. సో ఇంకా అండ్ అదే ఇంకా కంఫర్ట్ ఇంకా అలాగే. సో ఇంకా బయటికి వెళ్ళే హైగా ఉందా లేదా అడిగింది ఇస్తాడు. అది మాత్రం నిజం. అండ్ అందుకే అడుగుతున్నాను ఏంటి ఒక్కోసారి అన్న నిజంగా చెప్తున్నాను కదా, 4వ సినిమా కదా, మధ్యలో అనిపిస్తుంది, కోపం వస్తూ ఉంటుంది. నెక్స్ట్ మూమెంట్ వచ్చేసి అనేసి ఏంటంటే ఏముందన్న టైప్లో మాట్లాడేస్తే మళ్ళీ అంత నార్మల్ అయిపోతుంది. హీ నోస్ హౌ టు నార్మలైజ్ ఈవెన్ అ బిగ్గెస్ట్ ఫైట్. అది మాత్రం నేను ఇన్ దిస్ 6 years నిజంగా ఆయనతో 2019లో స్టార్ట్ అయింది ట్రావెల్. 6 years, మోర్ దాన్ 6 years యాక్చువల్లీ లెక్కేసుకుంటే. 4th ఫిల్మ్ ఇది, 4th అంటే మధ్యలో కోవిడ్ కూడా. నువ్వు నెక్స్ట్ ఎక్కడైనా సరే అస్సలు ఇక అరే కొంచెం ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అ పర్సనల్ క్వశ్చన్, బట్ నేను అప్పటికి ఇంకా నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేస్తున్న టైంలో ఇంత ఇది వెబ్సైట్స్ ఇవే లేవు, చాలా తక్కువ వెబ్సైట్స్. ఐ థింక్ ఐడిల్ బ్రెయిన్ ఉండింది. నువ్వు కూడా ఫారెన్ రిటర్నే కదా? లేదన్న, మొత్తం ఇంకా లోకల్, అసలు హైదరాబాద్ దాటి చదవలేదన్న నేనైతే. రంగారెడ్డి దాటి నేను వెళ్ళలేదు అక్కడికి, మొత్తం హైదరాబాద్. అప్పుడు వెళ్ళలేదు కదా, ఇప్పుడన్నా సెకండ్ హాల్ ఫారెన్ ఉంటే ఫారెన్ రిటర్న్ అనుకున్నాము. కరెక్టే కదా. రెండో సినిమా తొలి ప్రేమ, ఓహో అని అనుకున్నాను. 3వ సినిమా తర్వాత మామూలుగా మీ ఊళ్ళో వేసుకున్నారు, ఇంకా అక్కడ నుంచి వద్దురా బాబు అని చెప్పి నేను ఏంటి సార్ సినిమా అదే అన్నాను ఛాలెంజ్ చేసి, కంకర కూడా కనబడిన కూడా చేస్తాను సినిమా అని. అలాగే మొత్తం విలేజ్.